అనంతపురం జిల్లా పెనుగొండలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. వైసీపీ కార్యాలయం నుండి పెనుగొండ సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీని కొనసాగించారు. స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు వినతి పత్రాన్ని సమర్పించారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడ నా 15,000 ఎక్కడ నాకు 15,000 ఎక్కడ మా అమ్మఒడి అని ఈరోజు అడుగుతున్నారు. బీసీలందరూ కూడా ఈరోజు మా పెన్షన్ ఎక్కడ, స్వయాన బీసీ శాఖ మంత్రి ఉన్నా కూడా ఈ రోజుకు కూడా డేట్ చెప్పకుండా ఉన్న మంత్రి మనకు ఉంది ఇక్కడ అనేది చాలా మంది బాధపడుతున్నారు. సవితమ్మ పైన నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎక్కడ మీ నిరుద్యోగ భృతి అని అడుగుతున్నాం. ఈ రోజు యువతలందరూ కూడా తల్లాడుతున్నారు. అయితే కూడా కూటమి ప్రభుత్వం మీరు ఎక్కడ కూడా స్పందించడం లేదు. కేవలం అమరావతి డెవలప్మెంట్లో మాత్రమే మీ దృష్టి ఉంది. చేసి టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఏదైతే మాట ఇచ్చినారో వెంటనే మోదీ గారు సెంట్రల్ నుంచి స్పందించాలి. ప్రతి ఒక్క దానికి కూడా వేదవాక్యాలు చెప్పే పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా మెడ వంచి ప్రజల వైపు పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు అయితే 1 year గవర్నెన్స్ పూర్తి ఫెయిల్యూర్ అనే దానికి వెన్నుపోటు దిన. జై జై. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడ నా 15,000 ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కు పైగా చిన్న పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాలు వరద గుప్పెట్లో ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వర్షాల వల్ల భారీగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోం, మేఘాలయాల్లో భారీ విధ్వంసం నెలకొంది. ఈ 2 రాష్ట్రాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. అసోంలోని 24 జిల్లాలు వరదలు చిక్కుకున్నాయి. 6.32 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 11 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దోచుకోవడం, దాచుకోవడమే పరమావధిగా అరాచకాలు సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరులో వెన్నుపోటు దినంలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ నేతలతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని, ఆ డబ్బును ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పారో మీ అందరికీ తెలుసు. అన్ని విఫలమైపోయినాయి. రైతు భరోసా విఫలమైపోయింది, ఆడబిడ్డల నిధి విఫలమైపోయింది, నిరుద్యోగ వృత్తి విఫలమైపోయింది. అట్లాగే ఫ్రీ బస్ అన్నారు, ఇదిగో అదిగో అని చూపిస్తూ చందమాను చూపిస్తున్నారు తప్ప ఎక్కడ ఏ పథకం కూడా రూపదాల్చలేదు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అయితే వందనా కార్యక్రమంలో అవినీతిని చట్టబద్ధ చేసే విధంగా మాట్లాడారు. దురదృష్టకరం. వందన కార్యక్రమంలో ఒక ఆర్ఐకి ప్రజల దగ్గర తీసుకోవద్దు, నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి పబ్లిక్ గా మరి అవినీతిని చట్టబద్ధం చేయడం అనేది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో కూడా నేను ఆయన వదిలేస్తున్నాను.
అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. నేను వారిని అడుగుతున్నాను, 1 సంవత్సరం అవుతుంది 1 టౌన్ 2 టౌన్ కలిపి రైల్వే గురించి ఏమైందని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పట్టణంలో నీటికి కటకటలాడుతుంటే 2 పూట్ల నీళ్లు ఇస్తారని మేము ఆ రోజు ప్రకటిస్తే పోటీగా మరి మీరు ప్రకటించారు. ఈ సంవత్సరం కాలంలో ఏమైనా ప్రయత్నాలు జరిగాయా, ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయని మనం చేస్తున్నాం. దాచుకోవడం అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కక్షపూరితంగా గొంతు నొక్కి జైలు పాలు చేస్తా ఉన్నారు. రాష్ట్రీయమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప పరిపాలన ఎక్కడ సక్రంగా లేదని కూడా తెలియజేస్తున్నాం. గతంలో లాగా లేకుండా తెలుగుదేశం పార్టీ భయానక స్థితి సృష్టించి ఎదురు లేకుండా చేసుకోవాలనేది కష్టం. పెద్ద ఎదురు చేసినటువంటి వాళ్ళంతా కరెక్ట్ కాదు, మరి అరాచకం అనేది సృష్టించడం కరెక్ట్ కాదని మీ ద్వారా